దినం మన సీమ సంగతులు ఎట్టాగుండాయో ఓ తూరు చూద్దాం. ఏందబ్బా సీమ వార్తలు చాలా తక్కువగా ఉండాయే? ఈ పిల్ల నాస్తా తెస్తానని చెప్పి ఉండదే. ఎట్టంటే నాస్తా పెట్టి చంపుతాదో ఏమోనని రూమ్ లో కూర్చోవాలంటేనే భయంగా ఉండదే. ఓయమ్మో, ఓవైపు ఈ పిల్ల పెట్టే టార్చర్, ఇంకోవైపు ఈ నిస్తాడతల మ్యాటర్. గ్యాప్ లేకుండా అదే మాదిరిగా గుర్తొచ్చి మరీ టెన్షన్ పెడతా ఉండాయే. ఓయమ్మో, ఇంత టెన్షన్ పడేది మన వల్ల కాదా? ఎట్రా స్వామి బయట పడేదే? ఇల్లు గాలి ఒకరు ఏడుస్తూ ఉంటే ఇంకొకడు వచ్చి సలిమంట కాసుకొని ఉన్నాడంట. నా జీవితానికి ప్రశాంతత లేకుండా చేసి చూడు ఎంత ప్రశాంతంగా పేపర్ చదువుకుంటా ఉన్నాడా. చెప్తాను. గుడ్ మార్నింగ్ బామర్దే. వెరీ బ్యాడ్ మార్నింగ్ బావా. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అనే మన సీమ బిడ్డ మోహన్ బాబన్న చెప్పుండాడు బామర్దే. నీతో చెప్పుండాడేవా? నాతో ఏం చెప్పలే. సర్లే గానీ కాఫీ ఏమైనా తాగుతావా బామర్దే? కాఫీలు టీలు కాదు, విషయం తాగాల్సిన పరిస్థితిలో ఉండానే. విషయం స్టాక్ లేనట్టుగా ఉండదలడో బాబు. సంపితే జనహింస, సంపకపోతే జీవహింస అన్న మాదిరిగా ఒక్కో తూరి బాగా కామెడీలు చేస్తా ఉండవు. అన్ని చూస్తానే ఉండా. మాకు టైం వస్తుంది, అప్పుడు అప్పుడు ఇంతకంటే ఎక్కువ కామెడీ చేసి చూపిస్తాం, గుర్తుపెట్టుక. లేకపోతే ఏంది బామర్దే? ఏదో కాబోయే అల్లుడివి కదా అని మర్యాద కొద్ది అడుగున్నాను. దానికి ఎందుకంత కోపడతా ఉండవు చెప్పు. కోపం కాదు, కడుపు మంట, ఆవేశం, ఆక్రందన, గుండె కొత్త, కళ్ళలోని కోపం, మనసులోని ఆవేశం. బామర్దే, ఏదో త్రివిక్రమ్లా చిన్న చిన్న డైలాగులు చెప్పక ఆర్ నారాయణమూర్తిలా ఇంత ఆవేశం ఎందుకు చెప్పు? అనవసరంగా దగ్గు తప్ప. నాకిక్కడ ఒక రేంజ్ లో కాలుతా ఉండదు. కామెడీ చేసి ఇంకా కాలే మాత్రగా చేయొద్దా. నా మటుకు నేను ఆకలిసినప్పుడు అన్నాని, దాని వేసినప్పుడు జ్యూస్ని తాగుతూ అమెరికా పోయేదాన్ని కళ్ళగంట ఉంటే అందరూ కలిసి చిన్నపిల్లగాయన మోసం చేసింది సాలక కాఫీలు తాతావా టీలు తాతావా అని ఇంకా మట్ట పెడతాడు. మట్ట బలవంతంగా పెళ్లి చేస్తుంటే పారిపోయిన యువకుడు, పట్టుకొచ్చి పెండ్లి చేసిన పెద్దలో, సింహాన్ని బలవంతంగా చెరువు దాకా తీసుకుపోగలరేమో గానీ బలవంతంగా నీళ్లు తాగించలేరు, తెలుసుకోండి. నాలుగు పీకితే ఏ గేదైనా నీళ్లు దాగొద్ది, అది మీరు తెలుసుకోండి. ఇష్టం లేని పెళ్లిలు నిలబడవని తేల్చి చెప్పిన అమెరికా శాస్త్రవేత్తలు, ఇష్టం పెంచేలా చెయ్యటానికి చాలా మార్గాలు ఉన్నాయంటున్న భారతీయ శాస్త్రవేత్తలు, అమాయకుని భయపెట్టి బలవంతంగా పెళ్లి చేసిన కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు, మారకపోతే అందరికి ఇదే శిక్ష అని హెచ్చరిక. ఆడపిల్ల ప్రాణాల్ని కాపాడడం కోసం అబ్బాయి చేత బలవంతంగా తాళి కట్టించినా తప్పు లేదని హైకోర్టు సంచలన తీర్పు. వినకపోతే కఠిన శిక్ష అని హెచ్చరిక. రోజుసేపట్లో పెళ్ళనగా తెలివిగా పారిపోయిన పెళ్లి కొడుకు, పెళ్లి కొడుక్కి అన్ని తెలివితేటలున్నాయని ముందుగానే గ్రహించి పెళ్లి కొడుకు చుట్టూ భారీ బందోబస్తు. ఏడది బావా, ఏదే ఏడది? హైకోర్టు అంటే బందోబస్తు అంటే రాకొచ్చాడ, ఏదే చూపించా. అట్నా బామర్దే?
అట్టయితే నువ్వు చదివిన వార్తలు కూడా ఓ తూరు చూపించు చూద్దాం. నీ వార్తలు నీ పేపర్లో ఉన్నప్పుడు నా వార్తలు నా పేపర్లో ఉండవా ఏందే? అర్థమైంది బావా, అర్థమైందే. నిన్నటిదాకా నా చుట్టూ బామర్తి బామర్తి అంటూ బతిమాలు కూడా తిరిగిన నువ్వు ఒకే తూరు ఈ మాదిరిగా కౌంటర్ డైలాగులు ఎందుకు వేస్తాండవో అర్థమే ఉంటది. నిస్తార్థానికి ముహూర్తం ఫిక్స్ అయి ఉంటది. వీడు మన చేతిలో సిక్కున్నాడనే కదా. చూడు బాబా, నేను నీళ్ళంటూనే దాము తీర్చడమే కాదు, సునామీలా మూచెత్తడం కూడా తెలుసా. చూడు, ఏదో షార్ట్ టీ షర్ట్ వేసుకొని కామెడీలు చేస్తా ఉండాలని కామెడీగా చూస్తా ఉండవేమో. లోపల ఇంకో క్యారెక్టర్ ఉండదే. అది ఏ రేంజ్ లో ఉండదో ఇప్పుడే చూపిస్తాను మీకు. బాబు, చాలా తెలివిగా నిస్తార్థానికి ముహూర్తాలు పెట్టించుండారు కదా. మీ అతి తెలివికి నేను చెప్పే సమాధానం ఎట్టాగుంటుందో, మీరు మాయతో కొట్టిన దెబ్బకి నేనిచ్చే బదులు ఏ మాత్రగా ఉంటుందో రోజు సేపట్లో చూపిస్తానా. బాబు, సింగిల్ గా వస్తావో సైలెంట్ వస్తావో రా, అది నీ ఇష్టమా. ఆడ ఇడవద్దు, బడ్జెట్ పెరిగిపోతుందే. అందుకే ఇంట్లోనే తెలుసుకుందామా. నేనంటే ఏందో, నాలోని కొత్త క్యారెక్టర్ ఏందో నెక్స్ట్ సీన్ లో చూపిస్తాను. రెడీగా ఉండా. Don't miss the next scene, okay?